కమ్యూనిస్టు సాహిత్యానికి ప్రపంచ వ్యాప్తంగా తిరిగే ప్రాచుర్యం పెరుగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ఉద్ఘాటించారు. కర్నూలు నగరంలోని పాత బస్తీ నందుగల హరికిషన్ సింగ్ సుర్జిత్ భవన్ నందు సిపిఎం నగర కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షతన రెడ్ బుక్ డే ఘనంగా నిర్వహించారు. కామ్రేడ్ విఐ లెనిన్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని ఈ సంవత్సరం మెచ్చుకుని అధ్యయనంపై చర్చించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కమ్యూనిజానికి కాలం చెల్లిందని, దాదాపు గత 3 దశాబ్దాలుగా పెట్టుబడిదారి మేధావులు మీడియా ఉదరగొట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతరాన్ని మిలీనియర్స్ అంటే 2000 సంవత్సరం నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఇప్పటి వరకు వారి వయస్సు 42-45 మధ్య ఉండే తరం దాదాపు కమ్యూనిస్టు ఉద్యమాలకు దూరమైందని, కెరీర్ పై వారి దృష్టి కేంద్రీకరించారు. అందుకోసం ఉద్యమాలకు పోరాటాలకు దూరంగా ఉన్నారని, కానీ నేడు స్వీయ సమర్థవంతపై ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని, సంఘాలు ఉద్యమాలు అవసరం లేదని, విజయాలకు కాలం చెల్లిందని, టూరిజం ఒకటే మిగిలిందని వ్యంగ్యాస్త్రాలు స్థానించారు. ఈ పాత చింతకాయల పచ్చడి సిద్ధాంతాన్ని చంద్రబాబు నాయుడు లాంటి వారు ఇంకా పట్టుకొని వేలాడుతున్నారని ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్, డి అబ్దుల్ దేశాయ్, కె రామకృష్ణలు, నగర కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు, యూనియన్లు, నాయకులు, సభ్యులు హాజరయ్యారు. ఈరోజు దేశవ్యాప్తంగానే శాఖలలో ప్రతి చోట రెడ్ బుక్ డే పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఆ రకంగా విప్లవం గురించి, రాజ్యం విప్లవం అనే అంశం పైన మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. లెనిన్ శతవర్ధంతి సందర్భంగా రెడ్ బుక్ ఘట్టాలు ఆయన గురించి మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ప్రపంచంలోనే అంటే సామ్రాజ్యవాద వ్యవస్థకు వ్యతిరేకంగా ఆ రోజు మార్క్స్ ఎంగిల్స్ రాసిన ఏకత్వ ప్రపంచాన్ని ప్రత్యామ్నాయంగా సోషలిస్ట్ వ్యవస్థ అంటే రష్యాల విప్లవం. ఈరోజు అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమ నేత, ప్రపంచంలోనే భూతల స్వర్గాన్ని నిర్మించినటువంటి విఐ లెనిన్ గారి శతవర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా లెనిన్ ఆ రోజు విప్లవం తీసుకువచ్చే సందర్భంగా రాజ్యం ఎలా ఉండాలి, విప్లవం ఎలా తీసుకురావాలి, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ఎలా నిర్మించాలనేటువంటి ఒక దృక్పథాన్ని ఆ రోజు సమాజానికి అందించాడు. మార్క్స్ ఎంగిల్స్ సిద్ధాంతాన్ని రాస్తే ఆ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టినటువంటి మొదటి వ్యక్తి కామ్రేడ్ లెనిన్ గారు. ఈ లెనిన్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కర్నూలు జిల్లాలో మొత్తం కూడా అన్ని పార్టీ శాఖల నుండి అన్ని చోట్ల కూడా రెడ్ బుక్ డే అని చెప్పేసి ప్రత్యేక దినాన్ని జరుపుతున్నాం. రెడ్ బుక్ డే ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మార్క్సిజం, లెనిన్ యొక్క సిద్ధాంతాన్ని కార్మికుల్లోకి, ప్రజలకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే